తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఏం చేసిలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో బెల్లంగడ్డలు ఉన్నట్టు ఈగల్ లెక్క గోడ దునికిర్రు పరారయ్యారు. దేనికోసం బయలు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రాంత ఎదుగుదల కోసం, మా ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం అంటే వాళ్ళు పూలదండల ప్లేస్లో వేరే వేయాల్సి వస్తుంది. కానీ ప్రజలు అంటున్నారు ఇది వాళ్ళు దానికోసం పోలే. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క పదవుల కోసం వేరు. ఇది రియాలిటీ, ఒప్పుకోవాలేదు మనం. సో నిన్న చాలా మంది ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తే నేనే శుద్ధ పూసనే అంటే నేను నువ్వు శుద్ధ పూసనేది నేనే నేనే శుద్ధ పూసని అన్నట్టుగా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళని చూస్తే ప్రజలందరూ కిల్ల నవ్వుతున్నారు. వీళ్ళ భాష గట్లుండదు అన్నట్టు. సో చాలామంది ఏం చేసిల్లంటే 10 మంది అల్లు వేలు. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ కాదు, అటు కాంగ్రెస్ కాదని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పిళ్ళు. మరి బీఆర్ఎస్ కాక కాంగ్రెస్ కాక ఏంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, మరి ఏంటిది? వీళ్ళు స్వతంత్రులు అసలే కాదు, మరి ఏంటిది అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే ఇక ఏంది అంటే ముగ్గురిపై వేటు ప్రచారంలో ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లం ఆ పేర్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బలమైన ఆధారాలు. ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం. మిగతా 7గురికి సూచనలు చేస్తున్న సీనియర్లు. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు. బీఆర్ఎస్ విప్లను పాటించాలని సలహాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా కూడా పదవులను కోల్పోతారు. బ్రహ్మాండమైన ఓటమిని కూడా మనం సవిచూస్తారు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు అన్న చూడు, మార్పు మంచిగా రాస్తాను. ఈ మార్పు ఏదైతే ఉన్నదో ఇది వీళ్ళ ముగ్గురి ఓటమి తర్వాత కొత్త వ్యక్తుల గెలుపు నుండి మొదలవుతుంది మార్పు. వీళ్ళ ఓటమి ఖాయం. వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన వీళ్ళ ఓటమి ఖాయం. ఈ 3 ప్లేసులల్లా 3 కొత్త మొఖాలు వస్తాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కంటే డిపాజిట్లు కూడా రావనుకోండి, అది సెకండరీ విషయం. ఎందుకంటే ప్రజలలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పలసన అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాదులు లేరు, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. సో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఈ 3 నియోజకవర్గాలలో. సో ఇక్కడ జరిగేదేంది, వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టు తీర్పును గనక అమలు అయితే గనక ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురి విషయంలో కూడా ఏమైపోతుంది అంటే సస్పెన్స్ పడుతుంది. వీళ్ళు ఎమ్మెల్యేలకు అనర్హత ప్రకటిస్తుంది. ఉప ఎన్నికలు ఖాయమైతే